ఇదే సార్ ఆ షార్ట్ ఫిల్మ్. నాన్నగారి గతాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. వెరీ గుడ్. ఇది చూసి బిచ్చగాళ్ళు మారితే చాలా హ్యాపీ. ఈ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను, చెప్పండి. సార్ మేము చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ సిటీలో ఉన్న సినిమా థియేటర్లు అన్నిట్లో చూపిస్తే చాలు సార్. ఓకే, అలాగే చేద్దాం. సోషల్ మీడియా సంగతి మేము చూసుకుంటాం. ఇది చూసి బిచ్చగాళ్ళు మారినా మారకపోయినా బిచ్చమేసే వాళ్ళు మారితే చాలు సార్. అంటే చెప్తాను సార్. లక్కీ పాలసీ అనే పేరుతో సైన్ బోర్డ్స్ రాయించి ప్రతి ఇంటి ముందు, షాపులు, హాస్పిటళ్ళు, ఆఫీసుల ముందు పెట్టించాలి సార్. బిచ్చగాళ్ళకి ఎవరు బిచ్చం వేయకూడదు. వీలైతే బిచ్చగాళ్ళకి పనివ్వాలి. నా ఉద్దేశం ఏంటంటే అందరూ పనిచేయాలి, అందరూ మారాలి. మరి అస్సలు పనిచేయలేని ముసలి వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ పీపుల్స్, వాళ్ళ సంగతి ఏంటి? డోంట్ వరీ, అలాంటి వాళ్ళ కోసమే చౌటుప్పల్లో మా గవర్నమెంట్ సహాయంతో శంకరు, గిరి అనే అన్నదమ్ములు అమ్మా నాన్న ఆశ్రమం నడుపుతున్నారు. ఎంతమంది ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్లే చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్. కష్టపడి పనిచేసేవాడు లక్కీ ఫెలో. ఓసీగా ఇతరుల కష్టం మీద బతికేద్దాం అనుకునేవాడు అన్లక్కీ ఫెలో. బెగ్గర్స్కి బిచ్చం వేయకండి, వీలైతే పనివ్వండి. దట్ ఈస్ కాల్డ్ లక్కీ పాలసీ. ఈ కార్డ్ చూసారా? www.luckypolicy.com ద్వారా ఈ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా బిచ్చం అడిగితే ఈ కార్డ్ ఇవ్వండి. ఆ రోజు ఈడు బాబు పోయాడు అనుకుంటే మళ్ళీ వీడి తయారయ్యారా? ఈయన్ని మాత్రం మనం వదలకూడదు. వాడి అడ్రస్ ఎక్కడ కనుక్కుని పట్టండి రా వాళ్ళే. అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఇడ్లీ, వడ, దోశ వేడి ఏది ఉంటుంది ఏంటి అయ్యా? అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా లోన కూర్చోమంటారయ్యా? ఏరా, నీకు నిజంగానే ఆకలిస్తుందా? అవును మావయ్య. కడుపు నిండా భోజనం పెడతా, 200 జీతం ఇస్తా. అయ్యా ఒక్క పూట మా హోటల్లో సర్వర్ డ్యూటీ చేయి. అదే నాకు పనిగా ఉంది బాబయ్య. పోరా, పో పో పో. సూపర్ రా. ఇక్కడ కూడా ఎవరు లేరురా. పద ముందుకెళ్ళి చూద్దాం. సిటీలో ఎక్కడ చూసినా బిచ్చగాళ్ళు లేరురా. ఈ లవ్ సక్సెస్ రా. ఈ లవ్ సక్సెస్ నీకు తిరగలేదురా. యుర్రెక్క సక్క మిక్క ఈ లవ్ సక్సెస్ ఇంకా. యుర్రెక్క సక్క మిక్క ఈ లవ్ సక్సెస్ ఇంకా. వీళ్ళంతా ఎక్కడున్నారేంట్రా? ఏంట్రా వీళ్ళంతా? చూద్దాం పదా. వెళ్ళండి, మీకు కూడా పెడతారు. తిన్నావా? ఏంటిది? ఏం చేస్తున్నావు? నువ్వా?
ఏముంది, నువ్వు మా వాళ్ళకు విందు భోజనాలు అలవాటు చేసావు అనుకున్నావు. నీ నిర్వాహం వల్ల మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆకలితో అలమటిస్తున్నారు. గవర్నమెంట్ వరద బాధితులను ఆదుకున్నట్టు నేను మా వాళ్ళకు భోజనం పెట్టి ఆదుకుంటున్నాను. నీ ముష్టి ముద్రస్టప్పు తెలివితేటలు ఏడ్చినట్టున్నాయి. నానా తంటాలు పడి నేను సిటీలో అందరినీ ముష్టి వేయకుండా ఆపితే నువ్వు ఇలా ముప్పూట్లా మేపితే వీళ్ళందరూ ఇంకెలా మారతారు? మారరు. వాళ్ళు మారాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు మారతానన్నా నేను మారనివ్వను. ఎన్నాళ్ళు ఇలా మేపుతావు? ఎన్నాళ్ళైనా మేపుతాను. ఇన్నాళ్ళు వాళ్ళు సంపాదించిన దాంట్లో వచ్చి నాకు పర్సంటేజ్ ఇచ్చి నన్ను ఇంత వాణ్ణి చేశారు. అయినా మీ పాపాలు పోవటానికే కదా మీ వాళ్ళంతా మాకు ముష్టేసేది. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజున పాపాలు పెరిగిపోతాయేమోనని భయపడి మీ వాళ్ళంతా మారుతారు, మారి తీరుతారు. ఆ రోజు కోసమే నేను దేవునికి మొరపెట్టుకుంటున్నా. దేవుడు అంటే గుర్తొచ్చింది. ఇంతకీ నువ్వు హిందువా? కాదు. ముస్లింవా? నై. క్రిస్టియన్వా? యా, ఐ యామ్ డేవిడ్ మంగోల్. అయితే ప్రతి ఆదివారం నువ్వు చర్చ్కి వెళ్తుంటావే? ఒక్క వారం కూడా తప్పకుండా. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? డోంట్ గివ్ అ ఫిష్ టు ద హంగ్రీ మ్యాన్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ద ఫిష్. ఆకలితో ఉన్నవాడికి చేపను తినడానికి ఇవ్వద్దు, ఎలా పట్టాలో నేర్పించమని జీసస్ చెప్పారా లేదా? చెప్పాడు. నువ్వు ఈ రోజు పెడతావు, రేపు పెడతావు, జీవితాంతం పోషిస్తావా? వాళ్ళు కష్టపడి పని చేస్తే వాళ్ళకి ఎవరు తిండి పెట్టిన అవసరం లేదు. వాళ్ళ బతుకులు వాళ్లే బతుకుతారు. వామ్మో, నీ మాటలు పాయిజన్ కంటే డేంజర్. ఇవి గనక మా వాళ్ళ మైండ్కి ఎక్కితే బాబు ఇక మా బతుకులు జటకాబండే. అయినా ఇవన్నీ నాకు అనవసరం. మా వాళ్ళు ఆకలితో ఉంటే నేను చూడలేను. వాళ్ళే నాకు ఆత్మీయులు, నా ఆత్మ బంధువులు. వాళ్ళు నా కోసం వాళ్ళ ప్రాణాన్ని ఇమ్మన్నా ఇస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఎంత డబ్బు ఖర్చైనా నేను ఆలోచించను, ఎవరిని లెక్క చేయను. మానవా? మానను. మాననంటే మానను. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అన్ని నేనే పెడతాను. ఓకే, పెట్టుకో, రోజు పెట్టుకో. కానీ రేపు ఒక్క రోజు భోజనం పెట్టడం మానే, ఏం జరుగుతుందో చూడు. ఏం జరుగుద్ది? ఆకులు సున్నం. నీ వాళ్ళ మీద నీకు అంత నమ్మకమా? రేపు ఒక్క రోజు మానే, లేదంటావా చెప్పు, నీ ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను. నీకంత కష్టం ఎందుకు లేవా బాబు? సరే, నేను అసలు నాకు రేపటితో వదిలిపోద్దు అనుకుంటే రేపు ఒక్కరోజు భోజనం పెట్టడం మానేస్తానులే. నువ్వు సూపర్ డేవిడ్. మంగోల, డేవిడ్ మంగోల. వంగల డేవిడ్ వంగల. అన్న లేకపోతే మన పరిస్థితి ఏంట్రా? మనిషికి 4 ఇల్లు అడుక్కున్నా కూడా అరే టెంట్ లేదేంటి? ఓర్ని టెంట్ ఏదిరా? అమ్మో, ఇలా భోజనాలు ఉన్నాయా లేవా? ఈరోజు మన కొంప ముంచేలా ఉన్నాడే. అన్నా అన్నా ఎవడ్రాదే? అన్నా అన్నా, నేనన్నా గచ్చిబౌలి. గచ్చిబౌలి ఏంట్రా? ఎవడ్రా? దండాల మీరా? ఏంట్రా ఇంత అడావుడికి వచ్చారు? ఈ రోజు భోజనాలు ఎక్కడ ఏర్పాటు చేసావన్నా? లేదురా, ఈ పూట మీకు భోజనాలు లేవు. వామ్మో, ఇప్పటికిప్పుడు భోజనాలు లేవంటే మేమంతా ఏడబోవాలన్నా? రోజు పెడతానే ఉన్నాను కదరా, ఈ ఒక్క పూట లేకపోతే ఏమైద్దిరా? మన బెగ్గర్స్ పాలసీ ఏంటన్నా? ఏంటన్నా? ఒక రోజు ఎవడైతే పెడతాడో రోజు ఆడే కదా పెట్టాలి. ఏంట్రా రోజు పెట్టాలని ఏమన్నా రూల్ ఉన్నదా? రూలు ఆకలితో చచ్చిపోమంటారేటి? ఒక్క పూట లేకపోతే చచ్చిపోతావు నువ్వు. నీకే తిని హాయిగా పడుకున్నావు, మా ఆకలి బాధ నీకెట్ట తెలుస్తుంది? వామ్మో, అంటే మీకు నాకు పోలికేంట్రా? అవునులే, మీకు మాకు పోలిక ఎందుకు ఉంటది? మేము అడుక్కు తినేవాళ్ళం, నాకు తినేవాడి దగ్గర గీక్కు తినేవాడి నువ్వు, ఇంకా పోలిక ఎక్కడిది? ఎంత మాట అన్నావురా? బద్మాషరే నిన్ను! ఎవడ్రా బద్మాసు? రే రండిరా. అయ్యయ్యో మంగోల గారు, డేవిడ్ మంగోలా ఇప్పుడు ఎలా ఉంది? పాపం డేవిడ్ మంగోల గారి బాడీలో ఆల్ సెంటర్స్ అదురుసురా మామ. కుక్కను బాధినట్టు బాధారుగా ఈర కుమ్ముడు కుమ్మారురా మామ. మీకు అంత లోపు అయిపోయాను నేను. ఆత్మ బంధువులన్నో, ఆత్మీయులన్నో, ఆకులు వస్తున్నావన్నో, సున్నంలోకి ఎముకలు లేకుండా చేశారు చూసావా? ఇప్పుడు పెడతావా రేపటి నుంచి భోజనాలు? భోజనాలు గాడుకుంటే ఓ మై గాడ్, ఇక నుంచి ఇలా దగ్గరికి రానిను. రేపటి నుంచి అడుక్కోవడం బంధు. ఎప్పటికీ కనపడకుండా దూరంగా వెళ్ళిపోయి చూసుకుంటే మంగోలా.
ఏంద్ర మన పరిస్థితి ఇట్ట అయిపోయింది. ఎవడు బిచ్చం వేయట్లేదు. మన ఆదరించి అన్నం పెట్టిన డేవిడ్ అన్న అనవసరం కొట్టాం కదరా. దీనంతటి కారణం ఆ సిద్ధుగాడేరా. వాడు గాని ఇప్పుడు కనపడాలి. వాడిని ముక్కలు కింద నరికేస్తా. అడుగోరా సిద్ధుగాడు, పట్టుకోండి పట్టుకోండి. రారాకెందుకే అమ్మ మాకే చేయి చూపిస్తాను. అయిపోవాలి. రండి. రండి రండి రండి, దయచేయండి, భోంచండి. భోజనాలు రా. అదేంట్రా? ఓకే ఓకే, కానీ ఇదిగో అన్నం పెట్టేవాడు బతికిపోయావు. లేకపోతే నీ సంగతి మామూలుగా ఉండేది కాదు. 7 సార్లే గాని రండి. రండిరా. అటు చూడండి. ఇందాక అక్కడ లారీ ఇటుకరాళ్ళు ఉండాలి. వాటిని పైకి మోయడానికి 3000 కూలీ అడిగారు. కానీ మీరందరూ నా మీద కోపంతో వాటిని పైకి విసిరేశారు. నమ్మలేకపోతున్నారు కదా. అటు చూడండి. మీకు తెలియకుండానే మీరు కష్టపడి 3000 రూపాయలు సంపాదించారు. అర్థమైందా? మీలాగే అందరూ అడుక్కు తింటే ప్రపంచం స్తంభించిపోతుందిరా. కష్టపడి పని చేస్తేనే భోజనం దొరుకుతుంది. నీట్గా శుభ్రంగా ఉంటారు అందరిలాగా. మీకేంట్రా ఈ కర్మ? మిమ్మల్ని అందరూ చీ అంటారు, చీ కొడతారు, ఈసడించుకుంటారు. ఆత్మగౌరవం అక్కర్లేదారా మీకు? అడుక్కు తినడం అంటే ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడమేరా. కష్టపడి పని చేసి భోంచేస్తే అందులో ఉన్న తృప్తి, ఆనందం మీ మొహాల్లో కనపడుతుంది నాకు. వెళ్ళండి. వీలైతే మీకు చేతనైన పని చేసుకొని మనుషుల్లా బతకండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆల్ సెంటర్ సదురుస్తున్నామా? అరే ఇంత హెచ్చరించావు కదా, ఇళ్ళలో ఎవడన్నా మాట్లాడంటావా? అరే ఇనుము కాలినప్పుడే అది వంగుతుంది. అన్నం దొరకనప్పుడే ఆకలి బాధ తెలుస్తుంది. దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మారుతారు, మారి తీరుతారు. రావద్దు రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? బోర్డు పెట్టడానికి కళ్ళు దొబ్బాయా? నేను అడుక్కోవడానికి రాలేదు సార్. నాకు పనిస్తా అన్నారు కదా, ఇవ్వండి సార్, చేస్తాను. అదేంట్రా పని గండమన్నావు? అంటే నిన్నటి వరకు పని చేస్తే గండం సార్. ఈ రోజు నుంచి పని చేయకపోతే గండం సార్. సరే ఈ బట్టలు తీసుకెళ్ళి మార్చుకొని లోపల డ్యూటీ చేయి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ 90 రూపీస్ సార్. టిప్ తీసుకో. వారిని అడుక్కోవటం మానేసి కష్టపడి పని చేసుకుంటుంటే నన్ను మళ్ళీ పిచ్చగాని చేస్తున్నారేంటి? చూస్తావేటయ్యా, తీసుకో. అంటే నేను ఇక్కడ పని చేస్తున్నందుకు మా సార్ కడుపు నిండా భోజనం పెట్టి జీతం ఇస్తున్నారు సార్. టిప్ అక్కర్లేదు సార్. ఇదిగోండి, మీరే ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. అబ్బో నిజంగానే నువ్వు